రెడ్గా డీటెయిల్స్ వస్తే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగించింది కోర్టు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఇద్దరిని కలిపి విచారించవలసిన అవసరం ఉందని కస్టడీ పొడిగించాలి అంటూ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మార్చి 23వ తేదీతో కవిత కస్టడీ ముగుస్తుంది. ఈ క్రమంలోనే పొడిగింపు కోసం పిటిషన్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 5 రోజుల కస్టడీ కోరగా 3 రోజుల కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నివేదికలు అందించడం లేదని పిటిషన్లో తెలిపారు. వైద్య పరీక్షలు నివేదికలు ఇచ్చేలా ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మెడికల్ రిపోర్ట్స్ అందించాలి అంటూ ఎమ్మెల్సీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరొక వైపు అరెస్ట్ అయిన మార్చి 15వ తేదీ నుంచి హైపర్ టెన్షన్తో కవిత ఇబ్బంది పడుతున్నారు. 15న న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన సమయంలోనే హైపర్ టెన్షన్తో ఇబ్బంది పడ్డారని కవిత తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లిక్కర్ స్కామ్లో కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అదేవిధంగా కల్వకుంట్ల కవిత ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ చేయనున్నారు ఈడీ అధికారులు. వీరిద్దరూ ఇప్పుడు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే కేసులో లావాదేవీలకు సంబంధించి ఇప్పటి వరకు వీరిని వేర్వేరుగా విచారించారు. ఇద్దరు చెప్పిన సమాధానాలను నోట్ చేసుకున్న ఈడీ అధికారులు ఇప్పుడు ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ చేయనున్నారు. దీంతో లిక్కర్ స్కామ్లో లావాదేవీల వ్యవహారం క్లైమాక్స్కు రానున్నట్టు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగించింది కోర్టు. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఇద్దరిని కలిపి విచారించవలసిన అవసరం ఉందని కస్టడీ పొడిగించాలి అంటూ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 మార్చి 23వ తేదీతో కవిత కస్టడీ ముగుస్తుంది. ఈ క్రమంలోనే పొడిగింపు కోసం పిటిషన్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. 5 రోజుల కస్టడీ కోరుతూ 3 రోజుల కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మందులు వాడుతున్నప్పటికీ రక్తపోటు నియంత్రణలోకి రావడం లేదని ఈడీ అధికారులు వైద్య పరీక్షలు నివేదికలు అందించడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. వైద్య పరీక్షలు నివేదికలు ఇచ్చేలా ఈడీ ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానంలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. మెడికల్ రిపోర్ట్స్ అందించాలి అంటూ ఎమ్మెల్సీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరొక వైపు అరెస్ట్ అయిన మార్చి 15వ తేదీ నుంచి హైపర్ టెన్షన్తో కవిత ఇబ్బంది పడుతున్నారు. 15న న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన సమయంలోనే హైపర్ టెన్షన్తో ఇబ్బంది పడ్డారు అని కవిత తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లిక్కర్ స్కామ్లో కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అదేవిధంగా కల్వకుంట్ల కవిత ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ చేయనున్నారు ఈడీ అధికారులు. వీరిద్దరూ ఇప్పుడు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే కేసులో లావాదేవీలకు సంబంధించి ఇప్పటి వరకు వీరిని వేర్వేరుగా విచారించారు. ఇద్దరు చెప్పిన సమాధానాలను నోట్ చేసుకున్న ఈడీ అధికారులు ఇప్పుడు ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ చేయనున్నారు. దీంతో లిక్కర్ స్కామ్లో లావాదేవీల వ్యవహారం క్లైమాక్స్కు రానుంది.